హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, స్క్రీన్ చూస్తే తెలిసిపోయింది. సో మీరు ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ అంటే మీరు ఈ నెలలో ఫిబ్రవరి నెలలో రాయబోవు ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఇడియమ్స్ ఆర్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇందులో ఇంపార్టెంట్ అండ్ ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో రిపీట్ అయిన ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్నే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ బిట్కి 4 మార్క్స్ ఉన్నాయి. సో ఈ బిట్ ఎలా క్వశ్చన్ పేపర్లో ఇస్తారు అంటే ఒక బాక్స్ లాగా ఇస్తారు. ఆ బాక్స్లో ఈ ఇడియమ్స్ ఇస్తారు, 6 ఇస్తారు. ఆ 6 ఇచ్చి కింద సెంటెన్సెస్ ఇచ్చి మధ్యలో ఖాళీ ఇస్తారు, బ్లాంక్ ఇస్తారు లేదా డాష్ ఇస్తారు. ఆ బ్లాంక్లో ఈ 6 ఇడియం ఆ బాక్స్లో ఇచ్చిన ఇడియమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ సెంటెన్స్కి ఏ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అక్కడ కరెక్ట్గా సూట్ అవుతుంది అనేది మీరు రాయాలి. 1 2 3 అట్లా వేసేసి ఫస్ట్ దానికి ఏ ఇడియం సూట్ అవుతుంది, సెకండ్ సెంటెన్స్కి ఏ ఇడియం సూట్ అవుతుంది. సో ఇలా 6 ఇస్తారు, 6 రాసే ప్రయత్నం చేయండి. 4 రాయమంటారు. 4 కనుక పర్ఫెక్ట్గా కరెక్ట్ మా ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున మీకు 4 మార్క్స్ ఉన్నాయి. బట్ మీరు 6 సెంటెన్సెస్కి 6 ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ రాసే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే సో నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మీ యొక్క ఏంటి అంటే ఈ విధంగా మీ యొక్క గ్రాటిట్యూడ్ని సో నాకు తెలియజేయవచ్చు. సో ఎందుకంటే నేను మీకోసం ఈ వీడియోస్ చేస్తున్నాను కాబట్టి సో మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇది ఎందుకంటే అందరికీ యూజ్ఫుల్ వీడియోనే, అందరికీ అవసరమైన వీడియోనే. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరినీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమండి. మీరు కనుక ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం ఏంటి అంటే సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. సో నేను జస్ట్ ఇక్కడ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ని మాత్రమే తీసుకున్నాను, వాటి మీనింగ్ నేను తీసుకోలేదు. సో నేను కొంచెం మెల్లిగా చదువుతాను. వీలైతే మీ టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకోండి, స్టార్ మార్క్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నేను గెస్ చేశాను అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్, పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ రిపీట్ అయినవి మాత్రమే మీకు ఇక్కడ ఇచ్చాను. సో కొంతమంది అనొచ్చు కావాలని కామెంట్ చేసేవాళ్ళు అంటే సార్ మీరు ఇచ్చినవి ఇంపార్టెంట్ అని చెప్పినవి రాలేదు సార్ అని చెప్పచ్చు. సో నేను ముందే చెప్తున్నాను, సో ఇంపార్టెంట్ అని చెప్పినవి గెస్ మాత్రమే అండ్ రిపీటెడ్ ఎక్కువసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయినవి మాత్రమే సో ఏం చేస్తున్నాను మీకు ఇంపార్టెంట్ అని ఇస్తున్నాను. సో యాక్చువల్గా అయితే అన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చదవాలి, బట్ ఏంటంటే ఆ ఉన్న దాంట్లో ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. సో వీలైతే మీ టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకొని టిక్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. సో సెకండ్ వన్ వచ్చేసి ఏ పీస్ ఆఫ్ కేక్, ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. 1 2 3 అని చదవను, నేను వరుసగా చదువుకుంటూ పోతా. మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు బుక్ దగ్గర పెట్టుకోండి. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఏ పీస్ ఆఫ్ కేక్, ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్, go the extra mile, get ducks in a row, working against the clock, on cloud 9, storm in a teacup, fight an uphill battle, at the 11th hour, cook someone's goose, feather in one's cap, rags to riches, risk life and limb, birds of a feather flock together, keep at arm's length,
take the bull by the horns, leave no stone unturned, no spring chicken, beyond the wildest dreams, dressed up to the nines, make one's ear burn, turn a deaf ear, back to the salt mines, nuts and bolts, step into someone's shoes, catch 22, wild goose chase, blow one's horn, burn the midnight oil, a bed of roses, a white elephant, hot cakes, judge a book by its cover, Achilles' heel, every cloud has a silver lining, a thick skin, a sea change, in a nutshell, get the nod, a hot potato, by fair means or foul, keep the pot boiling, tie the knot from టాప్ టు బాటమ్. సో ఇవి నేను గెస్ చేసి అండ్ రిపీట్ అయిన ఇంపార్టెంట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఇవి మీరు మీ టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకోండి వీలైతే. సో ఇవి వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సో మీరు అన్ని ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ చదవాల్సి ఉంటుంది. సో ఏది ఇస్తారనేది మనం పర్ఫెక్ట్గా 100% గెస్ చేయలేము. సో ఇవి ఏంటి అంటే ఎక్కువ ఎగ్జామినేషన్లో రిపీటెడ్ అయ్యాయి కాబట్టి ఇవి మనం ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇవి ఇంపార్టెంట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయమనండి. మీరు ఇప్పటి వరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని పంపించి వాళ్ళకి నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయమని చెప్పండి. అండ్ వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.